హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఆద్య అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. ఈ ప్రభాస్ డబ్బులు అడిగాడు కాబట్టి ఎలా చేయాలి, చిట్టి డబ్బులు అడిగాడు, మరి నేనేం సమాధానం చెప్పగలను ఇంట్లోన, మరి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సడన్గా ఆద్యకి ప్రభాస్ కాల్ చేశాడనమాట. కాల్ చేయగానే ఆద్య కాల్ పిక్ చేసి హలో అని అనడంతో హలో అని ప్రభాస్ అన్నాడనమాట. హూస్ దిస్ అనేసి ఆద్య అడుగుతూ ఉంటే నేను ఈ ఊర్లోని జమీందారి కొడుకుని ప్రభాస్ని అనేసి అంటూ ఉంటే అప్పుడే ఎందుకు కాల్ చేసావు అని అంటూ ఉంటే ఇక్కడ టిఫిన్కి డబ్బులు ఇవ్వలేదు, 5-10 లక్షలు పట్టుకొస్తావని కాల్ చేశాను అనేసి ప్రభాస్ అనడంతో ఆద్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తా, పోలీసులకు కాల్ చేస్తా అని అనడంతో సరే సరే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నా పైన కంప్లైంట్ అయితే ఇచ్చేయి, నేను ఏం చేయాలో అది చేస్తాను. శౌర్యకి అంటే నేను రామలక్ష్మి పైన అగత్యం చేయబోయాను అనేసి వీడియో క్లిప్ అయితే నేను శౌర్యకి చూపిస్తాను, అప్పుడు కానీ నీకు సరిపోదు అనేసి అంటూ ఉంటే ఆద్య అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఇక ఏం చేయాలి ఏం లేదు అనేసి ఆలోచిస్తూ సరేలే తీసుకొస్తాను, ఎక్కడికి తీసుకొని రావాలి అనేసి అంటూ ఉంటే అప్పుడే సిద్ధి వినాయకుని గుడి దగ్గర సిద్ధంగా ఉంటాను, నువ్వు డబ్బులు తీసుకొని తొందరగా పట్టుకొని వచ్చేసి అనేసి అంటూ ఉంటే ఇక ఆద్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉన్నా కూడా సరేలే తీసుకొస్తాను అనేసి అని కాల్ కట్ చేసి డబ్బులు అయితే కబోర్డ్లోన అంటే చిట్ ఫండ్ కంపెనీవి డబ్బులు అయితే చిట్టి డబ్బులు అక్కడ శ్రీను కబోర్డ్లో పెట్టిన డబ్బులైతే ఆద్య తీసుకొని వెళ్ళిపోతుందనమాట. అలా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళగానే అక్కడ వెళ్ళి ఇవ్వబోతూ ఉంటే ఫస్టే అక్కడ పద్మావతి గుడికని వెళ్ళి ఉంటుందన్నమాట. గుడి దగ్గరికి వెళ్ళేసి పద్మావతి అమ్మ ఎలాగోలాగా ఆద్యని శ్రీనుని దూరం చేసేసి నాకు అంతకంటే ఏమీ అవసరం లేదు అనేసి పద్మావతి అయితే దేవుడికి మొక్కుతూ ఉంటుందన్నమాట. అలా మొక్కేసి పూజ అంతా ముగించుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆద్య అయితే ఆ ప్రభాస్కి డబ్బులన్నీ డబ్బులున్న బ్యాగ్ అయితే ఇచ్చేస్తుందన్నమాట. అప్పుడే ప్రభాస్ ఓపెన్ చేసేసి ఆ డబ్బులు చూస్తూ ఉంటాడనమాట. ఇది పద్మావతి అయితే చూసేస్తుందన్నమాట. అంటే ఆద్య ప్రభాస్ని కలవడము, మరి డబ్బున్న బ్యాగు ప్రభాస్కి ఇవ్వడము, ప్రభాస్ ఆ డబ్బులు తీసి చూడడము అన్నీ పద్మావతి అయితే చూసేస్తుందన్నమాట. అంటే పద్మావతికి ఉన్న డౌటు ఇంకొద్దిగా క్లియర్ అయ్యేలా ఉంది అనేసి పద్మావతి నేను అనుమానం పడడము నిజమే అనిపిస్తుంది అనేసి పద్మావతి అనుకుంటూనే ఉంటుందన్నమాట. అంటే వచ్చే ఎపిసోడ్లోన పద్మావతి ఇంట్లోన ఇదే విషయం మాట్లాడబోతుందా, చెప్పబోతుందా అందరికీ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అనే విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.